అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకోవచ్చు. పురుష జాతకులకు స్త్రీ జాతకుల నుండి సహాయం లభించవచ్చు. విద్యార్థులు చదువు పట్ల అత్యంత అంకితభావంతో ఉంటారు. వ్యాపారంలో స్నేహితుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. మీరు నైతిక విలువల విషయంలో రాజీ పడవద్దు. ఈ రోజు దినచర్య మరియు ఆరోగ్య విషయాల పట్ల మీ మనసు తేలిగ్గా ఉంటుంది మరియు పాత అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. మీకు ప్రేమైన వారి నుండి మంచి సలహాలు లభిస్తాయి. కానీ అనవసరమైన ఆత్మ విమర్శను నివారించండి. పనిలో ఓ మోస్తారు పురోగతి ఉంటుంది మరియు సహోద్యోగుల నమ్మకం పెరుగుతుంది. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం మానుకోండి. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో సహనం వహించండి. మీ ఆరోగ్యంలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీరు ఆచరణాత్మక దృక్పథాన్ని పాటిస్తే మీ సమతుల్య వైఖరి మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలు మీతో దయగా ప్రవర్తిస్తారు. కొంత సమయం ఒంటరిగా లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో గడపండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ వ్యాపారంలో చురుగ్గా ఉంటారు మరియు మీరు కూడా గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సానుకూల వాతావరణం ఉంటుంది మరియు మీరు సాయంత్రం మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కోరుకున్న పనిని పూర్తి చేయడం గత కొన్ని రోజుల హడావుడి మరియు ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక ప్రాజెక్టులపై గతంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. యువత ఏవైనా ఉద్యోగ అవకాశాలను తీవ్రంగా పరిగణించాలి. ఈ అవకాశం మొదట చిన్నదిగా అనిపించినప్పటికీ అది పురోగతికి అవకాశం కల్పించవచ్చు. దీర్ఘకాలంగా చేస్తున్న పనిలో మెరుగుదలలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనుభవజ్ఞులైన కుటుంబ సభ్యుల సలహా ప్రయోజనకరంగా ఉండవచ్చు. దీనికి విరుద్ధంగా అపరిచితుడి సలహాను లేదా ప్రవర్తనను వెంటనే నమ్మవద్దు. సంభాషణలో కఠినమైన లేదా దూషణాత్మకమైన భాషను ఉపయోగించడం మానుకోండి. కోపంతో మాట్లాడడం సంబంధాలపై దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల కోసం, ముఖ్యంగా డబ్బు లేదా పనికి సంబంధించిన విషయాల్లో అపరిచితుడిపై ఆధారపడడం మానుకోండి. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతాయి, కానీ కొన్ని ఆర్డర్లు రావడం ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యమైన పనులను మీ పర్యవేక్షణలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగి యొక్క ప్రతికూల లేదా సహకరించని వైఖరి సమస్యలను పెంచుతుంది. ముఖ్యమైన పనులను పూర్తిగా ఇతరులకు వదిలివేయవద్దు. ఆర్డర్ గడువులు, నాణ్యమైన మరియు చెల్లింపు రూల్స్ మీరే పర్యవేక్షించండి. కుటుంబంలో ప్రేమపూర్వక మరియు సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచి మానసిక స్థితిని కలిగిస్తుంది. మీ ముఖ్యమైన బాధ్యతలకు ఆటంకం కలిగించే ప్రేమ సంబంధాలు లేదా స్నేహితులతో అధిక సమయం గడపడం మానుకోండి. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల మధ్య సమతుల్యతను పాటించండి. మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్ర, ఆహారం మరియు మీ దినచర్య కోసం క్రమబద్ధమైన షెడ్యూల్ను పాటించండి. వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించండి. ఏవైనా సమస్యలు కొనసాగితే మంచి వైద్యుని సంప్రదించండి. మీ కష్టానికి పనులు సానుకూల ఫలితాలు లభిస్తాయి. క్లయింట్లు మరియు వ్యాపార భాగస్వాములతో సంభాషణలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీ ఆలోచనలను పంచుకోండి. మీ ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కొన్ని అవసరమైన ఖర్చులు ఉంటాయి. పొదుపుపై దృష్టి పెట్టండి. తగినంత నిద్ర పొందండి. ఈరోజు అన్ని పనులను మీరే స్వయంగా చూసుకోవాలి. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా పనులను ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిదే. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మీకు అనుకూల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఎదురైన కొన్ని సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సన్నిహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ సంబంధాలు సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. మీ ప్రయోజనాలను పెంపొందించే ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. ఈరోజు జరిగే సంఘటనల పట్ల మీలో ఒక సంతృప్తి భావన ఉంటుంది. పని సజావుగా సాగుతుంది. మీరు మీ పై అధికారుల సద్భావనను పొందగలుగుతారు. మీరు మీ భాగస్వామితో సమతుల్యమైన వైఖరిని కొనసాగించగలుగుతారు. ఇది మీ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన స్నేహ బంధాలు ఏర్పడడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తినిస్తుంది. కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మీ వ్యక్తిత్వం పరిమళభరితంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. నిత్యావసర గృహోపకరణాలపై డబ్బు ఖర్చు చేయడం ఈరోజు మీకు ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది, కానీ
అది భవిష్యత్తులోని అనేక సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. బంధువుతో సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జ్వరం మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా ఉంది. దానిని అనుభవించండి. భాగస్వామ్య వ్యాపారంలోకి ప్రవేశించడం మానుకోండి. ఎందుకంటే మీ భాగస్వామి మీ నుండి అక్రమ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈరోజు మీ సంభాషణ నైపుణ్యాలు మీకు బలంగా నిరూపించబడతాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం ఒక ప్రత్యేక దశను అనుభవిస్తుంది. ఈరోజు సామరస్యాన్ని, స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీ దృష్టి కుటుంబం మరియు స్నేహితులపై ఉంటుంది మరియు మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా మరియు సానుకూలంగా ఉంటాయి. ఇది మీ చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి వ్యాయామం లేదా ధ్యానం మీ మానసిక సమతుల్యతను కాపాడడానికి సహాయపడతాయి. ఆర్థిక విషయాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేటప్పుడు తెలివిగా వ్యవహరించండి. మీరు పనిలో మీ కష్టానికి ప్రతిఫలం పొందవచ్చు, కానీ సహనం చాలా అవసరం. మీ బృందంతో కలిసి పనిచేయడం మరియు సంభాషించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఒక పాత సహోద్యోగిని లేదా స్నేహితుడిని మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారితో అనుబంధం పెంచుకోవడానికి మరియు సంబంధాలను బలపరుచుకోవడానికి సరైన రోజుగా ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈరోజు మీ కుటుంబ జీవితంలో మీరు ఆనందాన్ని పొందుతారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి భోజనాన్ని ఆస్వాదించండి. ఒక చిన్న యాత్రకు కూడా ప్రణాళిక వేసుకోండి. విదేశాల్లోని బంధువుల నుండి వచ్చే వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు అకస్మాత్తుగా లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవచ్చు. ఈ రాశి వారికి ఒక సానుకూల మరియు ప్రోత్సాహకరమైన రోజుగా ఉంది. మీ జీవితంలో సామరస్యాన్ని, సమతుల్యతను తీసుకురావడానికి ఇది సరైన సమయం. మీ చుట్టూ ఉన్న వారితో మీరు మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు. ఇది మీ సానుకూల జీవితానికి కొత్తదనాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీరు మీ వ్యక్తిత్వంలోని ఒక కొత్త కోణాన్ని ప్రదర్శిస్తారు. అది ప్రజలను ఆకర్షిస్తుంది. మీ సంభాషణలు మధురంగా అవగాహనతో కూడి ఉంటాయి. ఇవి మీ ప్రేమైన వారితోనే కాకుండా కొత్త వ్యక్తులతో కూడా సంబంధాలను బలపరుస్తాయి. మీ ఆలోచనలను, భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇది మీ సంబంధాలను మరింత గాఢం చేసి పరస్పర నమ్మకాన్ని బలపరుస్తుంది. మీ సానుకూల శక్తి మరియు కరుణ అనే ఆసక్తికరమైన అనుభవాలకు దారితీయవచ్చు. మీ హృదయాన్ని అనుసరించి ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించండి. మీకు ఆహ్లాదకరమైన రోజు కావడమే కాకుండా జీవితంలో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ సంబంధాలను బలపరచుకోండి. ఈ రాశి వారికి పనిలో గొప్ప ఉత్సాహం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ సహోద్యోగులు మిమ్మల్ని చూసి ప్రోత్సాహం పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ స్వభావాన్ని హాస్యభరితంగా, ఉల్లాసంగా ఉంచుకోండి. మీ మనసు చెప్పినట్లు నిర్ణయాలు తీసుకోండి. మీరు ఇంటి పనులు పూర్తి చేసుకుంటారు. సంబంధాలు బలపడతాయి మరియు మనస్పర్ధలు తగ్గుతాయి. మీ భాగస్వామిని అర్థం చేసుకోండి, ఎందుకంటే వారి మద్దతు మీకు అమూల్యమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాలు మరియు నక్షత్రాల స్థానం కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు కొత్త పరిచయాలు చేసుకుంటారు. వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మీరు విజయం సాధిస్తారు మరియు భాగస్వామ్యంతో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉంటుంది. ఈరోజు మీకు ఊరట కలిగించే వార్తలు అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న ఒక ఆందోళన క్రమంగా తొలగిపోతుంది. మీ అమ్మ తరఫు నుండి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిక్కుకుపోయిన పని ఊపందుకోవచ్చు. అయితే ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు మీ సమయాన్ని, డబ్బును తెలివిగా ఉపయోగించుకుంటే ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.